కళ్ళకి పొరలు వచ్చి కనీసం తెలంగాణ తల్లిని అఫీషియల్ గా డిక్లేర్ చేయని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాజరికాన్ని పరిపాలించుకున్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దీవెనలతో స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఆశీస్సులతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తెచ్చుకున్నాం, ఇచ్చారు. కానీ మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారాన్ని అనుభవించారు. కానీ తెలంగాణ సాంగ్ని కానీ తెలంగాణ తల్లిని కానీ పీజీ అని పదాన్ని కానీ ఉచ్చరించడానికి కూడా ఆనాటి ప్రభుత్వాలకి నోరు లేకపోవటం, ఆలోచన లేకపోవటం దురదృష్టకరం. తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన మన పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తెచ్చే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేసిన వాటిని మళ్లీ తిరిగి చేస్తూ ఇచ్చిన వాగ్దానాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా మహిళల కోసం, నిరుద్యోగ యువత కోసం, రైతన్న కోసం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పేదవాడు కన్నీరు తెచ్చే దిశగా మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అది తట్టుకోలేక ఇదే వరంగల్లో ఒక 20 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఆనాడు టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే నాయకులు ఎటువంటి అవాకులు చవాకులు పేలారో మనకు తెలియదు కాదు. ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు కూడా ఆ సభలో ఎలా మాట్లాడారో తెలియదు కాదు. సచ్చిన పాముని పదే పదే చంపే ఉద్దేశం చచ్చిన పాము చచ్చే ఉంటుంది. అది ఏదన్నా అది చచ్చిన పాము. మాయ మాటలతో మళ్లీ ఏదో మద్దతు పెట్టాలని తాపత్రయపడటం తప్ప తెలంగాణ ప్రజలకు తెలుసు, ఈ పాలకుర్తి ప్రజలకు తెలుసు, ఏ మంచి జరగాలన్నా అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని. కాబట్టి తాతయ్య చప్పళ్ళకి భయపడేది ఎవరూ లేరు. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ చప్పళ్ళు చూసి ఎవరు పోసుకునే వాళ్ళు లేరు. ఒకసారి మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పూర్తి మద్దతుతో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పూర్తి మద్దతు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా చూపించనున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తుంది. 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 రూపాయలకే గ్యాస్ ముద్దు కానీ, ఇందిరమ్మ ఇల్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇల్లు. అటువంటి కార్యక్రమాన్ని మొదట విడత 4.5 లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. మన పాలకుర్తి నియోజకవర్గానికి కూడా మొదట విడత 3,500 ఇల్లు ఇస్తున్నాం. ఇంతటితో ఆగదు, ఇది ఎంతటితో ఆగదు. ఈ రాబోయే 4 సంవత్సరాల లోపు ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇల్లు కట్టించే దిశగా ప్రభుత్వం చేస్తుంది. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకునేది కాదు. పేదవాడికి చిరకాల కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇంటిని చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి, ఆనాడు బిఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. కానీ మన ఇందిరమ్మ పార్టీలో నీదే కులమని అడగం, నీది ఏ మతమని అడగం, చివరికి నీది ఏ పార్టీ అని కూడా అడగం, పేదవాళ్ళకి ఇస్తాం. అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. కాబట్టి రాబోయే రోజుల్లో మీ దీవెనలో ఆశీస్సులు ఇందిరమ్మ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇక్కడ సోదరిమణి యశస్విని రెడ్డి గారు కానీ, ఝాన్సీ రెడ్డి గారు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ పనుల కోసం ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా ఈ నియోజకవర్గ బాగోగుల కోసమే చిన్న వయసైన నిరంతరము తప్పించి ఈ నియోజకవర్గ బాగోగులకి కష్టపడి పనిచేస్తున్నందుకు
మనస్ఫూర్తిగా అభినందిస్తూ జై కాంగ్రెస్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.